నమస్తే సార్. నమస్తే. సార్ మార్కెట్లో చాలా ఆయిల్స్ వస్తూ ఉన్నాయి. సో చాలా మందికి కన్ఫ్యూజింగ్ కూడా, ఏ ఆయిల్ వాడాలి, హెయిర్కి అసలు నిజంగా ఆయిలింగ్ పెట్టొచ్చా లేదా, పెట్టాలంటే ఏ విధమైన ఆయిల్స్, దాంతో పాటుగా ఏమైనా న్యాచురల్ పద్ధతిలో ఆయిల్ ఉంటే బాగుండు అని. సో మన ప్రేక్షకుల కోసం వాళ్ళు అడిగినట్టు విధంగా ఈ రోజు ఏదైనా మంచి రెమెడీ వాళ్ళ కోసం చూపించుతారా? హెయిర్ ఆయిల్స్కి విపరీతమైన డిమాండ్ ఉందమ్మా. అవును సార్, నిజంగా మిగతా వాటికైతే దేవుడు ఎరుగు, కానీ మరి హెయిర్ ఆయిల్స్ అనేసరికి చాలా క్రేజ్ పెరిగిపోయిందమ్మా. సో మరి చిన్న వయసు వాళ్ళకు, కొంత వయసు వచ్చిన వాళ్ళకు కూడా మరి హెయిర్స్ సౌందర్యవంతంగా ఉంచాలి, కాంతివంతంగా ఉంచుకోవాలి, మరి ద్విగుణీకృతంగా ఉంచుకోవాలి, హెయిర్స్ బాగా కళకళలాడుతుండాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటుంటారమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉపయోగపడేటువంటి చాలా సేఫ్టీగా తయారు చేసుకోదగ్గ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేటువంటి అటువంటి హెయిర్ ఆయిల్స్ని మనం తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మరి ఇంటిల్లిపాది వాడుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంటుందమ్మా. సో ఈ యొక్క విషయం అంతా చెప్పేసరికి హెయిర్ ఆయిల్స్ అంటే మరి సార్ వాడుతున్నాడా లేదని చెప్పేసి కూడా చాలా మందికి సందేహం రావచ్చమ్మా. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా హెయిర్ ఆయిల్ వాడేటువంటి అలవాట్లేదు, హెయిర్స్ కోసం అని చెప్పేసి నేను ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోలేదమ్మా. కాబట్టి కావాల్సినటువంటి వాళ్ళు వాడుకోవచ్చుమా. సో ఎవరికైతే మరి కేశ సౌందర్యం మీద ఆకాంక్ష ఉండి, అభిలాష ఉండేసి మరి కేశ సౌందర్యాన్ని దిగుడుకం చేయాలా, అందంగా ఆకర్షణీయంగా ఉండాలని అనుకునేటువంటి వాళ్ళు వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ కూడా హెయిర్ ఆయిల్ వాడుకోవచ్చు. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా కూడా వాడుకోవచ్చు. కాబట్టి నేను అలాంటివి ఎవరు వాడుకోలేదు. మరి కానీ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. మరి గూగుల్ సెర్చ్లో కూడా ఈ యొక్క ఔషధ గుణాలు మనం చూస్తే కూడా దాని యొక్క గుణాలు తెలిసిపోతాయమ్మా. కాబట్టి మరీ అంత వేలాది రూపాయలు కూడా ఖర్చు కాదు. కాబట్టి మరి తప్పకుండా ప్రయత్నం చేసి వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. చెప్తానమ్మా. సో ఈ ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు మూడమ్మా. స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె తీసుకోవాలి. రెండవది వచ్చేసి జటామాంసి, బాగా అందరూ మన వాళ్ళందరూ చూడాలా, గమనించాలి, నోట్ చేసుకోవాలి. జటామాంసి ఇది మనకు మార్కెట్ లో దొరుకుతుంది, ఆయుర్వేదిక్ షాప్ ఇలాంటి దొరుకుతుందా. చాలా సువాసన భరిత ద్రవ్యము. అనేక రకాల హెయిర్ ఆయిల్స్ కూడా దీంతో తయారు చేస్తారమ్మా. చాలా సువాసన ఉంటుందమ్మా. జటామాంసి దీని పేరు. అదే విధంగా మూడవ పదార్థం వచ్చేసి కలౌంజి. కలౌంజి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది దీన్ని ఉల్లి విత్తనాలు అని కూడా చెప్తుంటారమ్మా. కలౌంజి ఇది కూడా దొరుకుతుంది. సో ఈ మూడు పదార్థాలతో మనం బ్రహ్మాండమైనటువంటి ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అంటే మార్కెట్లో దొరికేటువంటి ఇంచుమించు ఏ హెయిర్ ఆయిల్ కూడా తగ్గనటువంటి పరిస్థితులు అద్భుతంగా పనిచేసేటువంటి ఒక హెయిర్ ఆయిల్ మనం తయారు చేసుకోవచ్చు. అలాగేనమ్మా. ఎలాగంటే దీనికి బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, తప్పనిసరిగా ఇనుప బాండి అంటే ఐరన్ బాండీ మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలమ్మా. ఇది మాత్రం ఎందుకంటే ఇందులో కూడా ఐరన్ కంటెంట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఔషధంగా తయారు చేసుకున్నప్పుడు అందులో ఔషధ గుణాలు ఎందుకు వస్తాయి కాబట్టి వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు, వెంట్రుకలు బాగా నిగనిగాడుతుండేందుకు, అదేవిధంగా వెంట్రుకలు రాలిపోకుండా ఉండేందుకు, ఊడిపోకుండా ఉండేందుకు, వెంట్రుకలు మరి విరిగిపోకుండా ఉండేందుకు, సౌందర్యవంతంగా ఉండేందుకు, అదేవిధంగా ఈ వెంట్రుక మొదళ్ళు దృఢంగా పటిష్టంగా ఉండేందుకు ఇది వివిధ రకాలుగా ఈ యొక్క ఇనుప బండిలో మనం ఔషధం తయారు చేసుకోవడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాని యొక్క ప్రభావం కూడా ఉంటుందమ్మా. ఆ విధంగా ఇనుప బాండి తీసుకున్నామా, అందులో ఒక 1/2 కిలో స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె వేసేయాలమ్మా. సో ఇక్కడ మనం ఔషధం తయారు చేసి చూపించేందుకు మాత్రం కొద్దిగా మాత్రం వాడడం జరుగుతుందమ్మా. నేను చెప్పినటువంటి రేషియోలో తయారు చేసుకునేటువంటి వాళ్ళందరూ తయారు చేసుకోవాలమ్మా. చూసారు కదమ్మా. 1/2 కిలో ఈ విధంగా కొబ్బరి నూనె తీసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి నూనెలో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి, లారిక్ యాసిడ్ ఇలాంటివి పదార్థాలు ఉన్నాయి. అట్లే మరి వెంట్రుకలను నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా తీర్చిదిద్దేటువంటి, అదేవిధంగా చిన్న వయసులో వెంట్రుకలు మరి తెల్లబడకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క కొబ్బరి నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ కొబ్బరి నూనె అనేసరికి మరొక విషయం కూడా మీకు అందరికీ గుర్తుండి ఉంటుందమ్మా. మరి భారతదేశంలో అందరికంటే కూడా మరి కేశ సౌందర్యం బాగుండేది కేరళ రాష్ట్రం వాళ్ళకమ్మా. మీరు బాగా గమనించండి, కేరళ రాష్ట్రంలో ఆ ప్రాంత ప్రజలను మనం గమనించినట్లయితే మరి వాళ్ళకు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కేశ సౌందర్యం బాగుంటుంది. సో వాళ్ళకు ఈ బాల్డ్ హెడ్ కానీ వైట్ హెయిర్ కానీ సమస్య ఉండదు. రేర్ అమ్మా, తక్కువ శాతం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి వాళ్ళు ఈ యొక్క కేశ తైలంగా ఇదే వాడుకుంటారు. ఇంకా మరొక విచిత్రమైనటువంటి విషయం చెప్పాలంటే దీన్నే ఎడిబుల్ ఆయిల్గా వాడతారమ్మా వాళ్ళు. సో తీపి వంటకాలు కానీ తర్వాత ఇతర వంటకాలుగా తయారీలో కూడా ఈ యొక్క కొబ్బరి నూనె వాడేసేసి ఆహార పదార్థాలు వంటకాల్లో కూడా ఈ యొక్క కొబ్బరి నూనె వాడుతుంటారు అన్నమాట, కోకోనట్ ఆయిల్. కాబట్టి కోకోనట్ ఆయిల్ కి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉందమ్మా. ఈ విధంగా కోకోనట్ ఆయిల్ కాస్త హీట్ అయ్యేసేసి పొగలు రావడం మొదలు కావాలమ్మా. చాలమ్మా. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలమ్మా. తర్వాత
జటామాంసి చూర్ణం అని చెప్పేసి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదమ్మా, దీన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. ఒక 50 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అనమాట జటామాంసి చూర్ణం. కాబట్టి అలా ఒక 50 గ్రాముల చూర్ణాన్ని ఆ విధంగా కలిపేసేస్తే కొద్దిసేపు మంట కూడా వేడి కూడా మరి కొద్దిగా తగ్గిన తర్వాతని జటామాంసి చూర్ణం కూడా వేసుకోవాలమ్మా. మరి తీక్షణ రూపంలో ఆయిల్ మరిగేటప్పుడు కానీ ఆయిల్ మరిగి విపరీతంగా పొగలొచ్చేటప్పుడు కాకుండా కాస్త ఆ యొక్క వేడి తగ్గిన తర్వాత మనం కాఫీ టీ తాగి అంతకంటే కొంచెం వేడి ఉన్నటువంటి పద్ధతిలో ఈ కొబ్బరి నూనె వేడి అయితే కూడా సరిపోతుంది. దానివల్ల ఔషధ విలువలు కూడా మరింత సమర్థవంతంగా ఉంటాయి అన్నమాట. ఆ పద్ధతిలో తయారు చేసుకుని ఆ ఆయిల్ ఆ వేడి ఆయిల్లో కొబ్బరి నూనెలో 50 గ్రాములు జటామాంసి చూర్ణం కలుపుకోవాలి. జటామాంసి కలపాలమ్మా, చూర్ణం కూడా అవసరం లేదు. ఇలాంటి జటామాంసి కలిపేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇందులో ఈ కలవంజి కూడా ఒక 50 గ్రాములు కలపాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. సో కలవంజి కూడా 50 గ్రాములు కలపాలన్నమాట. ఇక్కడ కూడా అంటే ఆయిల్ మరీ వేడిగా లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో వేడి ఉంటే సరిపోతుంది. సో ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఔషధ గుణాలు కూడా సమర్థవంతంగా ఉండేటువంటి పరిస్థితి చూస్తున్నారు కదమ్మా. ఇప్పుడు ఎంత బ్లాక్ గా కూడా తయారవుతుంది చూడమ్మా. సో ఈ హెయిర్ ఆయిల్ అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో హెయిర్స్ బ్లాక్ గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది, వైట్ హెయిర్ ని త్వరగా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది, వెంట్రుకల కుదుళ్లను దృఢంగా బలంగా పటిష్టంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది, వెంట్రుకలు త్వరగా రాలకుండా ఉపయోగపడుతుంది, వెంట్రుకలు విరగడం లేకుండా ఉండేందుకు చక్కగా ఉపయోగపడుతుంది, వెంట్రుకల్లో తైల శాతం అంటే ఆయిల్ కంటెంట్ తగ్గకుండా ఉపయోగపడుతుంది, అదేవిధంగా చుండ్రు రాకుండా ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఆయిల్ ఉంటాయమ్మా. సో ఈ విధంగా ఆ పదార్థం అంతా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసేసి 1 వారం పాటు అలాగే ఉంచాలమ్మా. సో పాత్రను కూడా మార్చకూడదు. ఇదే పద్ధతిలో ఇనుప బాండీలోనే ఇలాగే ఉంచేసేయాలమ్మా. ఇలాగే ఉంచిన తర్వాత రోజు ఒక్కసారి మాత్రం మధ్యలో ఒకసారి కలుపుతుండాలమ్మా. కలిపేసేసి వారం పాటు ఇలాగే ఉంచేసేసి ఆ విధంగా వారం తర్వాత ఈ యొక్క పదార్థాన్ని వడగట్టి పెట్టుకుంటే సరిపోతుందమ్మా. లేదంటే అలాగైనా వాడుకోవచ్చమ్మా. ఎందుకంటే మనం పౌడర్స్ ఇలాంటివి కూడా కలపలేదు కాబట్టి ఈ పదార్థం అంతా కూడా అంటే జటామాంసి తర్వాత కలవంజి అడుక్కు చేరింటాయి అనమాట. సో పైన తేలినటువంటి ఆయిల్ వాడుకున్నా సరిపోతుంది. లేకపోతే ఒక వారం తర్వాత వడగట్టి కూడా వాడుకోవచ్చమ్మా. సో అవసరాన్ని బట్టి వారంలో ఒక్కసారి వాడుకోవచ్చు. రోజు వాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రోజు కూడా ఈ యొక్క ఆయిల్ని వాడుకోవచ్చు. లేకపోతే 10 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. లేదంటే కొంతమందికి ఆయిల్ వాడేటువంటి అలవాటు ఉండేటువంటి ఉండనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆయిల్ వాడినటువంటి వాళ్ళు మరి వారంలో ఒక్కసారి దీన్ని అప్లై చేసేసి 1 గంట లేదా 2 గంటలు ఉన్న తర్వాత స్నానం చేసినా సరిపోతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క జటామాంసి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడే ఈ వెంట్రుకలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు జటామాంసి పనిచేస్తుంది. అదేవిధంగా కలవంజి అనేటువంటి ఔషధం ఈ వెంట్రుకలు నిగనిగలాడేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ కలంజిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు వెంట్రుకని చిన్న వయసులోనే తెల్లబడకుండా చేసేటువంటి అద్భుతమైన శక్తి కూడా వీటికి ఉందమ్మా. కాబట్టి రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఓకే సార్, చూసారు కదా మనకి ఇప్పుడు హెయిర్ ఆయిల్ మీకు వడపోసి చూపించలేము, ఎందుకంటే 1 వీక్ దీన్ని స్టోర్ చేసి ఉంచాలి. సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు మర్చిపోకుండా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. ఇప్పటివరకు చూస్తుండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే.